నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. మాజీ మంత్రి కన్నబాబు ఇప్పటి వరకు చాలా తెలివైన వ్యక్తి అనుకున్నాను, కానీ కనీసం అవగాహన లేని వ్యక్తి అని ఇప్పుడే తెలిసిందని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఎద్దేవా చేశారు. కాకినాడ రూరల్ 2వ వార్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ గెస్ట్ హౌస్ లో జ్యోతుల నవీన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 18 నెలల కాలం నుండే రాష్ట్రాభివృద్ధి నేర్చుకుందని, 2019 నుండి 2024 సంవత్సరం వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధి పేరు చెప్పి సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు మాయం చేశారని అన్నారు. కేవలం బిల్డింగ్లకు రంగుల కోసం 400 కోట్లు వెచ్చించింది ఎవరు అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పాత్ర పోషించి అసెంబ్లీకి వెళ్లండని ఆయన అన్నారు. ఆల్ ఆఫ్ ది సడన్ ఒక రోజులోనే వచ్చేది. మొన్న తీసుకున్న వైజాగ్ లో ఉన్న అమోయిలు ఉన్నాయి, 10 లక్షల కోట్ల రూపాయలు పైచీలకు అమోయిలు. దాన్ని అమల్లోకి చెయ్యాలి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, రన్నింగ్ లో పడాలి అంటే సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ వ్యవస్థను బట్టి ఆ కంపెనీని బట్టి టైం పడుతుంది. అటువంటి పరిస్థితి, ఆ నిర్ణయాలు తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కాదా? దాని మీద ఆదాయం రాదా? సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా 2 విధాలా కూడా సమాంతరంగా పర్యటించేది కూటమి ప్రభుత్వం. దీనికి ఖర్చు పెట్టాం అని బల్లగుద్ది ధైర్యంగా చెప్పే పరిస్థితి ఇది. నేను చెప్పేది ఒక కన్నబాబు గారికే కాదు, వైసీపీ నాయకులు ఎవరైనా సరే మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఇది నా సమాధానంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా కాగ్ లెక్కల ప్రకారం చూసుకున్నా, ఏ లెక్కల ప్రకారం చూసుకున్నా, ప్రతి దాన్ని కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా రెండింటిని కూడా పరుగులు పెట్టించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి 14 నుంచి 19 వరకు ఉంటే, 19 నుంచి 24 వరకు మీ పరిపాలన 7 లక్షల కోట్ల రూపాయల పైచీలకు అప్పు చేసి అరకొర సంక్షేమాలతోటి ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబులో కూర్చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నాను. 3,500 కోట్ల రూపాయల మధ్యంలో అవినీతి చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం కాదా? ఆ రోజు అమ్మిన మద్యం కూడా ఏంటండి, మీ సొంత బ్రాండ్లు. ఏదైతే సీసాలు వేసి అమ్మేసేవారు, ఏ బ్రాండు కూడా ఆరోగ్యానికి పాడు చేసే విధంగానే అన్ని బ్రాండ్లు కూడా ఉండి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ మద్యం ద్వారా దోచేసిన పరిస్థితి మీ వైసీపీ ప్రభుత్వం. స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటండి? రాజధాని అభివృద్ధి గురించి వివిధ రకాలుగా కనెక్టివిటీ రోడ్లు అన్ని దశల్లోనూ అన్ని వైపుల నుంచి కూడా ఆ రోజు మంచి ఆలోచనలతోటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఫస్ట్ క్యాబినెట్ లో మీరు రోడ్లు అన్నింటినీ కూడా వెడల్పు రోడ్లు కుదించేశారు. రమారమి 250 కిలోమీటర్ల రోడ్లని కుదించి నిర్ణయం తీసుకోలేదా? ఇది రికార్డెడ్గా ఉంటుంది, చూసుకోండి. నేను వేగ్గా మాట్లాడేది కాదు. ఇది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ సమస్య మీద పోరాడినా, ఏది తీసుకున్నా సరే ప్రతిదీ కూడా రికార్డెడ్గా ఉంటుంది. అదే కాదు, తర్వాత ప్రజావేదికని కూల్చేశారు. ఆ ప్రజావేదిక ఎవరిదండి? రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో, ప్రజల సొమ్ముతోటి ప్రజావేదికని ఒక సీఎం గారు ఇంటి పక్కన అక్కడ ఆ రోజు సీఎం ప్రతి కార్యక్రమాన్ని కూడా అక్కడ ఐఏఎస్ఎల్ తోటి, ఐపీఎస్ఎల్ తోటి, అఫీషియల్స్ తోటి అందరితోటి కూడా మీటింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేద్దాం, ప్రజలకు ఏం చేద్దాం అన్న ఆలోచనలు చేయడానికి ఒక మీటింగ్ పెట్టడానికి ప్రజావేదికని నిర్మిస్తే రమారమి 12 కోట్ల రూపాయలు. అది ఆ ప్రజావేదికని కూల్చేసిన పరిస్థితి మీది కాదా? ఒక్కటి ఆయన చాలా అందు చూపుతోటి బోల్ట్, అది మొత్తం అంతా కూడా బోల్ట్ ఫిట్టింగ్ తోటి తీసేసుకుంటే మళ్ళీ వేరే చోట బిగించుకోవడానికి తీసుకుంటే రమారమి 8 కోట్ల రూపాయలు పైచీలకు మనకి దానికి వ్యయం మిగిలే పరిస్థితి నుంచి రాత్రి 10 మిషన్లో 15 మిషన్లో పెట్టి నేను కూడా చూడడం జరిగింది.
నైట్ మొత్తం కూడా కూల్చేయడం జరిగింది. అది ఎవరి సొమ్ము? అది ప్రజల సొమ్ము కాదా? అది మీకు ఉపయోగపడే తీరులో లేదా? అది మీరు కూడా వాడుకోవచ్చు. దాన్ని కూడా ఆలోచన లేకుండా మీరు దాన్ని కూల్చేయడం జరిగింది. రాజధాని అమరావతిని నిర్మిస్తుంటే అక్కడ రోడ్లు వేసారు. అక్కడ రైతులు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో రమారమి 30,000 ఎకరాల పైచెలుకు, 32,000 ఎకరాల పైచెలుకు ఒక్క పైసా కూడా తీసుకోకుండా 29,000 మంది రైతు కుటుంబాలు ఆయన మీద నమ్మకంతో దాన్ని ఇస్తే దాన్ని ఏం చేశారు? మీరు నిర్వీర్యం చేసి పారేసిన ఘనత మీ జగన్మోహన్ రెడ్డి గారిది, మీ వైసీపీ ప్రభుత్వాన్ని కాదా? రాజధాని ఎవరి కోసం?